హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ఒక రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు వీడియో లెక్చర్స్లో మనం ఒక రికరెన్స్ రిలేషన్ని ఇటరేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో మనం క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియో లెక్చర్లో రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్తో యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ సాల్వింగ్ ప్రొసీజర్కి వెళ్ళే ముందుగా జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాస్తాం, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు జనరేటింగ్ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం కూడా ఫస్ట్ డిస్కస్ చేసి నెక్స్ట్ we will discuss very clearly how to solve a recurrence relation by generating function. Okay, first we are going to discuss what is the definition of a generating function. So definition of generating functions is like this. For example, manaku a0 a1, this is a0 a1 a2 so on a and b so on infinity be a sequence of real numbers, then the function e function g of x equal to a0 plus a1x plus a2x square plus so on plus anx power n up to infinite terms. ఈ ఫామ్లో ఉండేటువంటి ఒక సిరీస్ని, ఇన్ఫైనైట్ సిరీస్నే మనం ఏమంటామంటే జనరేటింగ్ ఫంక్షన్ అంటాము. దీన్నే సింబాలికల్గా ఇలా రాస్తాం, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ an x పవర్ n. సో దీన్నే మనం జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ ద సీక్వెన్స్ a0 a1 a2 సో ఆన్ an సో ఆన్ ఇన్ఫినిటీ అంటాం. అందుకని మనం ఎక్కడైనా జనరేటింగ్ ఫంక్షన్ని g ఆఫ్ ఎక్స్తో కానీ స్మాల్ కానీ క్యాపిటల్ కానీ ఇలా రిప్రజెంట్ చేస్తాం. g ఆఫ్ ఎక్స్ అంటే దిస్ వన్, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ an x పవర్ n జనరేటింగ్ ఫంక్షన్ అంటాం. మనకి an తెలిస్తే ఈజీగా ఆ ఫంక్షన్కి జనరేటింగ్ ఫంక్షన్ రాయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. anc ఉంది, an వచ్చి ఒక కాన్స్టెంట్ ఫర్ n గ్రేటర్ దాన్ 0 అన్నాడు. దీనికి జనరేటింగ్ ఫంక్షన్ కావాలి అంటే g ఆఫ్ x ఈక్వల్ టు an ప్లస్లో c రాయండి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ an is c ఇంటూ x పవర్ n. ఓకే, సో c కాన్స్టెంట్, cని పక్కన పెట్టేసామంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ x పవర్ n. సో ఇప్పుడు x ప్లస్ n ప్లస్లో 0 రాశారంటే x పవర్ 0 1, x పవర్ 1 x స్క్వేర్ x క్యూబ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్. దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే దిస్ ఈజ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఎక్స్ మల్టిప్లై చేస్తూ వెళ్తే వస్తూ ఉంది. ఒక స్పెసిఫిక్ టర్మ్తో సిరీస్ని మల్టిప్లై చేస్తూ వస్తే మనకు సిరీస్ వస్తే దాన్ని జీపీ అంటారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. దీంట్లో ఫస్ట్ టర్మ్ వచ్చి 1, కామన్ రేషియో ఆర్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ ఇంటూ 1, సారీ ఎక్స్ బై 1 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, t2 బై t1 ఆర్ t3 బై t2. ఎక్స్ బై 1 అంటే ఎంత, ఎక్స్. అప్పుడు ఇది ఇన్ఫైనైట్ సమ్. సో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే a బై 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే c ఇంటూ 1 బై 1 మైనస్ ఎక్స్. సో దీన్నే మనం మామూలుగా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అని కూడా అంటుంటాం. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఎక్స్పాన్షన్ అయ్యేది. సో ఇప్పుడు an కానీ c అయితే, an c అయితే దానికి జనరేటింగ్ ఫంక్షన్ ఏమవుతుందంటే c బై 1 మైనస్ ఎక్స్. సింపుల్గా an c అయితే జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ an ఈక్వల్ టు c ఈజ్ c బై 1 మైనస్ ఎక్స్. అర్థమైందా? ఇలా మనం దీన్ని ఫార్ములా లాగా కూడా యూజ్ చేస్తాం. ఎక్కడైనా మనకు సీక్వెన్స్లో an ఒక కాన్స్టెంట్ వస్తే an అనేది కాన్స్టెంట్ అయితే జనరేటింగ్ ఫంక్షన్ డైరెక్ట్గా రాయేస్తాం c బై 1 మైనస్ ఎక్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు an ఇలా ఉంది, an ఈక్వల్ టు b పవర్ n, సమ్ కాన్స్టెంట్ పవర్ n ఉంది, b పవర్ n అని ఉంది. సో దీనికి మనం జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోవాలి. సేమ్ ఇంతకుముందు మనం ఎలా చెప్పామో అలానే. ఇప్పుడు జనరేటింగ్ ఫంక్షన్ ఏమవుతుందంటే g ఆఫ్ x ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ an x పవర్ n. వాట్ ఈజ్ an హియర్, b పవర్ n x పవర్ n. అవునా? సో దీన్నే మనం ఇలా రాయొచ్చా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ bx హోల్ పవర్ n అని రాయొచ్చా. bx హోల్ పవర్ n అని రాస్తే
ఇప్పుడు bx హోల్ పవర్ n లో n ప్లేస్లో 0 రాయండి. ఎనీథింగ్ పవర్ 0 1. n ప్లేస్లో 1 రాయండి bx. n ప్లేస్లో 2 రాయండి b స్క్వేర్ x స్క్వేర్ ఆర్ bx హోల్ స్క్వేర్. ఇలా మనకు ఇన్ఫైనైట్ సిరీస్ వస్తుంది. సో ఇంతకుముందు లాగానే ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ వాల్యూ వచ్చి 1, r వచ్చి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ bx. ఒక స్పెసిఫిక్ టర్మ్ bxతో మల్టిప్లై చేస్తే అయితే వస్తుంది. ఇప్పుడు మనం జనరేటింగ్ ఫంక్షన్ ఏమని రాయొచ్చు అంటే ఫార్ములా నేను ఇంతకుముందే చెప్పాను a/1 - r అని. ఏ అంటే ఎంత ఇక్కడ? ఏ అంటే 1, 1/1 - r. r వచ్చి ఎంత? bx కదా, 1 - bx. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకు b పవర్ n ఇలా వచ్చింది అంటే ఈ ఫామ్లోకి మనం ఏం రాయొచ్చు అంటే జనరేటింగ్ ఫంక్షన్ 1/1 - bx. ఆర్ జనరేటింగ్ ఫంక్షన్ ఇలా మనకు 1/1 - bx అని ఉంటే దానికి మనం ఏం రాయొచ్చు అంటే b పవర్ n అని రాసేయచ్చు. an వచ్చి జనరేటింగ్ ఫంక్షన్ 1/1 - bx అయితే an వచ్చి ఇది అవుతుంది. దీన్నే మనం ఫార్ములా లాగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ an కానీ c ఇంటూ b పవర్ n ఉంది, కాన్స్టెంట్ ఉంది. అలా కాన్స్టెంట్ ఉంటే ఇక్కడ కూడా c వస్తుంది. సో ఇక్కడ c వస్తుందా? ఇప్పుడు cని బయట రాసుకున్నామంటే c కాన్స్టెంట్ కదా, ఇలా రాసుకున్నామంటే ఇక్కడ c వస్తుంది. అవునా? సో సింపుల్గా మనకు c కాన్స్టెంట్ c/1 - bx వస్తుంది. ఇలా మనం ఇప్పుడు ఒక 3 ఫార్ములాస్ చెప్పాం. ఒకటి వచ్చి జనరేటింగ్ ఫంక్షన్ ఇలా ఉంటే c/1 - x ఉంటే మనం an cn రాయొచ్చు. జనరేటింగ్ ఫంక్షన్ c/1 - bx ఉంటే an ఇలా రాయొచ్చు. లేదా an ఇలా ఉంటే జనరేటింగ్ ఫంక్షన్ ఇది. ఓకేనా? c లేకపోతే పైన c రాదు. వీటిని మనం జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి రికరెన్స్ రిలేషన్ సాల్వ్ చేసేటప్పుడు బాగా యూజ్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా మన కాన్సెప్ట్లోకి వస్తున్నాము. ఒక రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంతో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్తో ఎలా సాల్వ్ చేస్తాం అనే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. రికరెన్స్ రిలేషన్ దానికి మెథడ్ కూడా ఇక్కడ చెప్తున్నాను. ఈ మెథడ్ని చూసుకుంటూ ఈ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం ఏం చేయాలి అని. ఫస్ట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఇలా ఉంటుందని సమ్మేషన్ n = 0 to ∞ anx⁴n అని ఉంటుంది. సో ఇప్పుడు గివెన్ రికరెన్స్ రిలేషన్ రాసుకొని ఫస్ట్ ఏం చేయమంటున్నారు? మల్టిప్లై గివెన్ రికరెన్స్ రిలేషన్ దిస్ వన్ విత్ x⁴n అండ్ టేక్ సమ్మేషన్ ఫ్రమ్ n = k to ∞. k అంటే ఆర్డర్ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్ ఇక్కడ ఎంత అంటే 2. ఆర్డర్ వచ్చి 2. సో ఈ రికరెన్స్ రిలేషన్ని x⁴nతో మల్టిప్లై చేస్తూ సమ్మేషన్ n = 2 to ∞ తీసుకుంటున్నాం ప్రతి టర్మ్ని ఇలా సమ్మేషన్ n = 2 to ∞ an అలానే ఉంటుంది, x⁴nతో మల్టిప్లై చేస్తున్నాం ప్రతి టర్మ్ని. అలానే 7 సమ్మేషన్ n = 2 to ∞ an - 1 x⁴n ప్లస్ 10 సమ్మేషన్ n = 2 to ∞ an - 2 x⁴n = 0. సో స్టెప్ 1 అది. ఫస్ట్ మల్టిప్లై విత్ x⁴n అండ్ టేక్ సమ్మేషన్ ఫ్రమ్ ఆర్డర్ టు n = ఆర్డర్ టు ∞ తీసుకున్నాం. ఆర్డర్ వచ్చి 2. ఇక్కడ ఆర్డర్ గురించి కూడా నేను చెప్పున్నాను ఇంతకుముందు. హైయెస్ట్ సబ్స్క్రిప్ట్ మైనస్ లోయెస్ట్ సబ్స్క్రిప్ట్ n - 2 చేస్తే 2 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ ఈచ్ టర్మ్ ఇన్ దిస్ ఫామ్ g(x) ఫామ్లోకి రాయాలి. అంటే anx⁴n ఇక్కడ n ఉంటే ఇక్కడ n ఉందంటే అప్పుడు g(x) అని రాసేయచ్చు. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ సబ్స్క్రిప్ట్స్ ఉంటే ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = 2 to ∞ anx⁴n ఉంటే మనం ఎలా రాస్తామంటే g(x) 2 to ∞ ఉంటే anx⁴n ఉంది డైరెక్ట్గా. సో ఇక్కడ 2 to ∞ అంటే n ప్లస్లో 2 రాసామంటే a2 నుంచి స్టార్ట్ అవుతుంది, a2 x². కానీ మనకు ఈ సిరీస్ ఎలా ఉంటుందంటే a0 + a1x + a2 x² ఇలా ఉంటుంది. అంటే ఈ 2 టర్మ్స్ మిస్ అవుతాయి. అంటే ఈ టోటల్ సిరీస్లో ఈ 2 టర్మ్స్ని తీసేసామంటే మనకు g(x) వస్తుంది. అందుకని నేను డైరెక్ట్ ఫార్ములా లాగా చెప్పున్నాను. సమ్మేషన్ n = 2 to ∞ anx⁴n ఇలా రాయొచ్చు. ఎలా? g(x) - a0 - a1x -7 ఇంటూ ఇక్కడ మనకు x⁴n - 1 ఉంది, ఇక్కడ x⁴n ఉంది.
అంటే ఫస్ట్ ఈ ఫామ్లో రావాలంటే n ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ n ఈక్వల్ ఉండాలంటే ఇక్కడ n-1 ఉంది. ఇక్కడ ఇక్కడ -1 రావాలి. -1 రావాలంటే సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేసుకున్నాం. ఎక్స్తో మల్టిప్లై చేసుకొని a0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఫామ్లో ఉంటే సమ్మేషన్ n = 1 to infinity an-1 x power n ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే x into g of x minus a0 అని రాస్తున్నాం. x into g of x minus a0 డైరెక్ట్ రాసేయచ్చు అది. ప్లస్ 10 ఇక్కడ సబ్స్క్రిప్ట్స్ చూసినట్లయితే an-2 x power n అంటే n ప్లస్లో 2 రాశారనుకోండి, n ప్లస్లో 2 రాస్తే ఏమవుతుంది, a0 అవుతుంది. a0 x పవర్ 2 వస్తుంది. a0తో స్టార్ట్ అవుతుంది సిరీస్. మనకు సిరీస్ a0తో స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఏమని రాసేయచ్చు అంటే a of x అని రాసేయచ్చు. అదే g of x అని రాయొచ్చు జనరేటింగ్ ఫంక్షన్. సమ్మేషన్ n = 2 to infinity an-2 g of x. We can write directly that one as generating function. బట్ ఎలా రాయాలంటే x² ఇంటూ ఇక్కడ x² ఇంటూ, ఎందుకంటే n-2 రావాలి కదా, x² ఇక్కడ n-2 ఉంది, ఇక్కడ n-2 రావాలి. n-2 రావాలంటే x² ఇంటూ అంటే x² 10x² వస్తుంది. 10x² ఇంటూ g of x. ఓకే, నౌ g of x టర్మ్స్ని కామన్ తీద్దాం. g of xని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంది g of x కోఎఫిషియంట్, ఇక్కడ g of x కోఎఫిషియంట్ 7x ఉంది, ఇక్కడ g of x కోఎఫిషియంట్ 10x² ఉంది. అవునా, 1 మైనస్ 7x ప్లస్ 10x² వచ్చి మనకు g of x కోఎఫిషియంట్స్. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏ ఉన్నాయో చూద్దాం. -a0 అంటే లెఫ్ట్ ఓవర్ని రైట్ సైడ్ పంపించేద్దాం, మనకు క్లారిటీ ఉంటుంది. -a0 ఇటు సైడ్ వస్తే +a0 అవుతుంది. -a1 ఇటు సైడ్ వస్తే +a1x అవుతుంది. ఓకేనా, అలానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7xa0 ఇటు సైడ్ వస్తే -7xa0 అవుతుంది. సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఓన్లీ g of x టర్మ్స్ ఇటు సైడ్ ఉంచాం. సో ఇప్పుడు g of x ఈక్వల్ టు ఏమవుతుందంటే g of x ఈక్వల్ టు a0. ఇక్కడ a0 కామన్ తీయచ్చా, a0 మైనస్ 7xa0 అనేసి ఉంది. దాంట్లో మనం a0 ప్లస్ a1 7xa1 ఇది g of x మైనస్ a1 g of x మైనస్ a1. సో 7x a0 ప్లస్ x ఇంటూ మనం ఏం రాయొచ్చు అంటే a1 మైనస్ 7a0 బై ఈ డినామినేటర్ ఇది 1 మైనస్ 7x ప్లస్ 10x². క్లియర్, అర్థమైందా? ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ a0 ఉంటుంది, g of x మైనస్ a0 ఫార్ములాలో ఇక్కడ xని కామన్ తీసాం. ఈ 2 టర్మ్స్లో xని కామన్ తీసాం. xని కామన్ తీసి డినామినేటర్ 1 మైనస్ 7x ప్లస్ 10x². సో దీనికి మనకు క్లారిటీగా 10 ఫ్యాక్టర్స్ ఫ్యాక్టరైజేషన్ చూసామంటే 10 ఫ్యాక్టర్స్ 5 2s are 10, 5 -5 - 2 వచ్చి 7. సో ఫ్యాక్టరైజ్ చేసామంటే డినామినేటర్ ఇలా వస్తుంది, a0 ప్లస్ x ఇంటూ a1 మైనస్ 7a0 బై డినామినేటర్ we will get like this 1 మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 5x బికాస్ 5 2s are 10 కాబట్టి. సో ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు సో ఫైనల్గా మనకేమొస్తుందంటే దీన్ని సమ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్గా మనం డీకంపోజ్ చేసినట్లయితే g of x ఏమవుతుందంటే c1 బై సమ్ కాన్స్టెంట్ a బై 1 మైనస్ 2x ప్లస్ c2 బై 1 మైనస్ 5x. సో ఇక్కడ c1 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, c1 ఇంటూ నేను చెప్పాను ఇక్కడ 1 మైనస్ 2x అంటే c బై 1 మైనస్ bx ఉంటే దానికి an ఏమవుతుంది c ఇంటూ b పవర్ n. సో అదే మనం ఇక్కడ రాయబోతున్నాం. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, దీన్ని ఇలా రాయొచ్చు. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ c1 బై 1 మైనస్ 2xని 2 పవర్ n ఇంటూ x పవర్ n అని రాయొచ్చు. అలానే
దీన్ని సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 1 మైనస్ 5xని 5 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n అని రాస్తాం. సో దిస్ విల్ బీ ద సొల్యూషన్. అంటే దీంట్లో an ఏమవుతుందంటే an ఈజ్ అంటే an టర్మ్ ఏమవుతుందంటే c1 2 పవర్ n ప్లస్ c2 5 పవర్ n. an అంటే మామూలుగా x పవర్ n కోఎఫిషియంట్, x పవర్ n కోఎఫిషియంట్ an. చూడండి ఇక్కడ an వచ్చి x పవర్ n కోఎఫిషియంట్, x పవర్ n కోఎఫిషియంట్ 2 పవర్ n, ఇక్కడ 5 పవర్ n. సో c1 2 పవర్ n, c2 5 పవర్ n వచ్చి మనకు an అవుతుంది. an కనుక్కోవడమే మన రికరెన్స్ రిలేషన్ సాల్వ్ చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు c1 c2 వాల్యూస్ కావాలి అనుకుంటే, ఈ వాల్యూస్ కావాలి అంటే మనకు ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చుంటారు. ఇనిషియల్ కండిషన్ అంటే a0 వాల్యూ, a1 వాల్యూ ఇస్తే మనకు a0 వాల్యూ అంటే n ప్లేస్లో 0 పెట్టి n ప్లేస్లో 2 పెట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి c1 c2 కనుక్కుంటాం. ఇలా మనం చాలా ఈజీగా ఒక రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్తో చేస్తాము. అర్థమైందా? ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్తో మల్టిప్లై చేసి ఆర్డర్ ఎంత అయితే ఉంటుందో ఆ ఆర్డర్ నుంచి ఇన్ఫినిటీ వరకు సమ్మేషన్ తీసుకొని ప్రతి టర్మ్కి రాసుకోవాలి. తర్వాత ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. సమ్మేషన్ n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ an x పవర్ n ఉంటే మనం ఇలా రాస్తాం, g ఆఫ్ x మైనస్ a0 మైనస్ a1x. n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ ఉంటే, అదే n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an మైనస్ 1 ఉంటే xతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ an మైనస్ 2 ఉంటే x స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. an మైనస్ 3 ఉంటే x క్యూబ్తో మల్టిప్లై చేయాలి g ఆఫ్ x. అర్థమైందా? సో ఇలా మనం ఈజీగా రికరెన్స్ రిలేషన్ని జనరేటింగ్ ఫంక్షన్తో సాల్వ్ చేస్తాం. ఆర్ యు క్లియర్?